హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ స్టాక్స్ తెలుగు. యాక్చువల్లీ నేను ఒక 3 స్టాక్స్ చెప్పాను మీకు. ఓకే, 3 ఇండెక్స్ స్టాక్స్ చెప్పాను. మీకు ఐడియా ఉందా, గుర్తుందా? నేను వీడియోలో చెప్పాను మీకు ఆల్రెడీ. అది యూపీఎల్ ఒకటి, ఓకే, నెక్స్ట్ ఐటీసీ ఒకటి, నెక్స్ట్ ఎయిర్టెల్ ఒకటి. ఓకే, అందులో యూపీఎల్లో చూడండి, డెలివరీ వాల్యూమ్ మనకి 34% జరిగింది ఈరోజు. ఓకే, డెలివరీ వాల్యూమ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, డెలివరీ వాల్యూమ్ 34% పెరిగింది. ఇది ఐటీసీలో చూడండి 38% డెలివరీ వాల్యూమ్ జరిగింది. ఓకే, 38% డెలివరీ వాల్యూమ్ జరిగింది. నెక్స్ట్ ఎయిర్టెల్లో చూడండి 37% డెలివరీ వాల్యూమ్ జరిగింది అనమాట. డెలివరీ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుందంటే స్టాక్లో స్టిల్ బయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఓకే, 30% అంటే స్ట్రాంగ్గా ఉన్నట్టే. ఓకే, స్టిల్ బయింగ్ మోడ్లో ఉన్నట్టే. ఏమేంటి? యూపీఎల్ అండ్ ఐటీసీ అండ్ ఎయిర్టెల్. ఓకే, ఎయిర్టెల్. మీకు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో మొత్తం స్టాక్స్ అన్నీ కూడా, ఓకే, నిఫ్టీలో మొత్తం స్టాక్స్ అన్నీ కూడా, ఓవరాల్ స్టాక్స్ అన్నీ కూడా మీకు బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఓకే, మార్చి 23 నుండి చూస్తే, మార్చి 23 ఫాల్ నుండి చూస్తే ఆల్రెడీ అన్నీ డబుల్ అయిపోయినాయి ఇండెక్స్ స్టాక్స్. ఓకే, అన్నీ 100% అయిపోయినాయి. బట్ ఈ 3 స్టాక్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇంకా స్టిల్ మీకు ఇంకా రన్ ఉందన్నమాట. ఓకే, మీరు రన్ ఇంకా ఎంజాయ్ చేయాలంటే ఈ 3 స్టాక్స్ మీకు ఇంకా ఆపర్చునిటీ ఇస్తున్నాయి. బట్ నేను కూడా చెప్పాను మీకు ఆల్రెడీ, నిఫ్టీ పీఈ చాలా ఎక్కువ ఉంది. ఓకే, కాబట్టి కొంతవరకు ప్రాఫిట్స్ నేను తీసుకుంటూ వస్తానని చెప్పేసి చెప్పాను కదా. ఆల్రెడీ ఇప్పుడు నిఫ్టీ పీఈ 37% ఉంది. ఓకే, 37% ఉన్నప్పుడు హిస్టరీలో హైయెస్ట్ పీఈ అనమాట. మనకి ఇదేంటో అందుకోవట్లేదు, కానీ కరోనా ఫాలో చాలా నేర్పుతుంది మార్కెట్లో. ఓకే, ఇది హైయెస్ట్ ఇప్పుడు వరకు ఉన్న ఆల్ టైమ్ హై పీఈ ఇది నిఫ్టీకి. ఓకే, నిఫ్టీకి ఆల్ టైమ్ హై పీఈ. బట్ పీఈ కన్సిడర్ చేసి చూస్తే మనకి ఫాల్ వస్తుందని చాలామంది చెప్తున్నారు. బట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫాల్ వస్తుందని. బట్ ఫాల్ వస్తుందా రాదా అంటే మనం పీఈ మాత్రమే చూసుకొని మనం సపోజ్ డెసిషన్ తీసుకోవాలనుకోండి. ఓకే, పీఈ ఈజ్ నథింగ్ బట్ ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి పీఈలో చెప్పండి ఒకసారి? స్టాక్ ప్రైస్ అండ్ ఈపీఎస్. ఓకే, స్టాక్ ప్రైస్ని తీసుకొని దాన్ని ఎర్నింగ్ పర్ షేర్తో డివైడ్ చేస్తే మీకు ఏమవుతుంది? పీఈ అనేది వస్తుంది. ఓకే, పీఈ అనేది ఇప్పుడు హిస్టారికల్ హైలో ఉంది. ఓకే, మనకి ఇలా హైలో ఉన్నప్పుడు ఏం జరగాలి? స్టాక్ ప్రైస్ తగ్గిపోవాలి, అప్పుడు పీఈ తగ్గుతుంది. ఓకే, అదో కేసు. ఓకే, అయితే మనకి నిఫ్టీ ఫిఫ్టీ వాల్యూ ఎంత ఉంది? 13,700 ఉంటుంది. ఇది తగ్గిపోవాలి అంటే మార్కెట్ పడిపోవాలి. ఓకే, లేదంటే ఎర్నింగ్స్ పెరగాలి. ఈపీఎస్ అంటే ఏంటి? ఎర్నింగ్ పర్ షేర్. ఓకే, అంటే కంపెనీస్ ఎర్నింగ్స్ పెరగాలి. ఓకే, కంపెనీస్ ఎర్నింగ్స్ పెరుగుతాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే ఎకానమిక్ రికవరీ వస్తుందని చెప్తున్నారు, కానీ బట్ ఆల్ ద సడన్, ఓకే, అంత సడన్గా ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేరు ఒక్కో షేర్కి ఎర్నింగ్ పర్ షేరు డబుల్ ట్రిపుల్ అయిపోతుందా? ఓకే, అవుతుందో లేదో మనకు తెలియదు అనమాట. అంటే జనవరిలో వచ్చి Q3 రిజల్ట్స్ డిసైడ్ చేస్తాయి మార్కెట్ డైరెక్షన్. ఓకే, మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ వస్తుందా, డౌన్ సైడ్ వస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు ఎర్నింగ్స్ వస్తాయి, ఎర్నింగ్స్లో ఈపీఎస్ ఉంటుంది, మనకి ఎర్నింగ్ పర్ షేర్ వస్తుంది. ఓకే, నిఫ్టీ 50లో ఉన్న 50 కాంపోనెంట్స్ ఎర్నింగ్ పర్ షేరు తీసుకుంటే అప్పుడు యావరేజ్గా మనకు ఒక ఈపీఎస్ వస్తుంది కదా, దాన్ని డివైడెడ్ బై, ఓకే, దీంతో చేస్తే మనకి అప్పుడు పీఈ వస్తుంది అన్నమాట. ఈ ఎర్నింగ్స్ పెరిగాయి అనుకోండి, ఓకే, ఎర్నింగ్స్ పెరిగితే నో ప్రాబ్లం. ఓకే, నిఫ్టీలో కరెక్షన్ ఏమి రాదు. అంటే రిజల్ట్స్ బాగుంటే కరెక్షన్ ఏమి ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఫ్లో ఇంకా అలాగ ఉంది కాబట్టి. ఓకే, ఎఫ్ఐఎస్ ఫ్లో గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను మీకు. బట్ ఏంటంటే, ఓకే, ఈపీఎస్ పెరిగింది అనుకోండి, అప్పుడు కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు మనకి. అంటే కరెక్షన్ అన్నా కూడా పెద్ద మ్యాక్సిమం కరెక్షన్ కదా, ఒక 500 to 1000 పాయింట్స్ కరెక్షన్, అంతకంటే ఎక్కువ రాదు, ఖచ్చితంగా రాదు. ఓకే, బట్ ఏంటంటే, అంటే రాదా అంటే ఇప్పుడు రాదు అని చెప్పామనుకోండి, వచ్చిందనుకోండి, అంటే స్టాక్ మార్కెట్లో ఏమైనా జరగచ్చు. అదే స్టాక్ మార్కెట్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుండి స్టాక్ మార్కెట్ని చూస్తున్నా సరే డైలీ ఒక షాక్ ఇస్తుంది అనమాట. అది స్టాక్ మార్కెట్ కాదు, ఇట్ ఈజ్ షాక్ మార్కెట్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బట్ దీని ప్రకారం చూస్తే మనకి, ఓకే, ఎర్నింగ్స్ అంత బేభత్సంగా పెరుగుతాయా లేదనేది మన జనవరిలో వచ్చే Q3 రిజల్ట్స్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు పిక్చర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. అది పీఈ గురించి. ఓకే,
ఎవరైతే పీఈ అని చెప్పేసి పీఈలో మాత్రమే కరెక్షన్ మీన్స్ పీఈ వాల్యూని చూసి మాత్రమే కరెక్షన్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ అనాలిసిస్ కొంచెం యూజ్ అవుతుంది. అది నిఫ్టీ గురించి. ఓకే, బట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కరెక్షన్ వస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఎర్నింగ్స్ అంత వేగా డబల్ ట్రిపుల్ అయిపోవు. ఓకే, అవ్వాలంటే చాలా బిజినెస్ జరగాలి కదా బయట. ఓకే, బయట చూడండి, ఫ్లైట్లు ఇంకా ఎవరు ఎక్కట్లేదు. ఓకే, మూవీ థియేటర్కి ఇంకా ఎవరు వెళ్ళట్లేదు. ఓకే, హోటల్స్కి ఇంకా ఎవరు బుక్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ సెక్టర్స్ కూడా కాంబినేషనే కదా జీడిపిలో. వీటిలన్నిట్లో ఎర్నింగ్స్ పెరగాలి కదా, మరి పెరిగితేనే కదా అప్పుడు మనకి పిఈ అనేది తగ్గుతుంది. ఓకే, లేదంటే ప్రైస్ పడిపోవాలి. ఓకే, లేదంటే ప్రైస్ పడిపోవాలి. న్యూమినేటర్ డినామినేటర్ మీరు చిన్నప్పుడు చదివి ఉంటారు, అంతే కదా. అయితే న్యూమినేటర్ వాల్యూ తగ్గాలి ఇక్కడ, లేదంటే డినామినేటర్ వాల్యూ పెరగాలి. ఓకే, ఎందుకంటే పిఈ ఆల్రెడీ పెరిగింది కాబట్టి, పిఈ ఈజ్ ఆల్ టైమ్ హై రైట్ నౌ. కాబట్టి ఏదో ఒకటి జరగాలి. ఇది జనవరి థర్డ్ వీక్లో మనకు తెలుస్తుంది అనమాట. అది జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది ఏం జరుగుతుంది. ఓకే, అంతవరకు పిఈ గురించి. నెక్స్ట్ చూడండి, ఇది బెక్టర్ క్రెమ్కా ఐపీఓ. ఓకే, ఇది చూడండి ఎన్ని టైమ్స్ అయింది సబ్స్క్రిప్షన్, 198 టైమ్స్ అయింది. 198 టైమ్స్ అయింది. ఓకే, ఇందులో చూడండి హైయెస్ట్ ఎన్ఐఎస్ ఎంత, 620 టైమ్స్. ఓకే, చూడండి ఇంకా ఎంత దారుణంగా ఉందో. దీనికి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఓకే, దీని ఐపీఓ సైజ్ వచ్చేసి, అంటే ఐపీఓకి వీళ్ళ అమౌంట్ ఎంత కావాలన్నారంటే జస్ట్ 540 కోట్లు. ఓకే, ఇప్పుడు మీకు ఎంత వచ్చిందో చెప్పనా, దీనికి ఎంత బిడ్డింగ్ వచ్చింది చెప్పిన. బిడ్డింగ్ అంటే ఎంత అమౌంట్ వచ్చింది చెప్పిన మొత్తం, అంటే అన్ని లాట్లు అప్లై చేస్తే వీళ్ళకి వచ్చింది 1,00,000 కోట్లు. ఓకే, 1,00,000 కోట్లు. ఓకే, అమౌంట్ ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. దీనికి జస్ట్ 500 కోట్లు వాల్యూ ఉన్న షేర్లు కొనుక్కోవడానికి 1,00,000 కోట్లు పెట్టి లైన్లో ఉన్నారు ఆల్రెడీ. అంటే లాటరీ తీస్తారు, ఈ లాటరీలో ఓన్లీ 500 కోట్లు మాత్రమే ఎవరైతే లక్కీ ఫెలోస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. చూడండి, ఇలాంటి చిన్న ఐపీఓకి 1,00,000 కోట్లు అమౌంట్ వచ్చి ఇందులో ఉంది. అందుకే చూడండి ఇంత టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. 198 టైమ్స్ సబ్స్క్రిప్షన్ జరిగింది. ఓకే, దీన్ని బట్టి చూడండి ఈ మార్కెట్లో మనీ ఫ్లో అనేది ఎంత దారుణంగా జరుగుతుందో. ఓకే, ఈ మనీ ఫ్లో అనేది ఇప్పుడు ఆగదు. ఓకే, ఎప్పుడు అవుతుందో తెలియదు. మళ్ళీ ఆల్రెడీ యూఎస్లో మీకు సెకండ్ స్టిమ్యులస్ ఇస్తానని చెప్తున్నారు. ఎంతవరకు ఇస్తానన్నారు, సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఒకటి ఉంది. అది ఒక $900 సంథింగ్ $1 billion, అంటే $1 billion, రఫ్లీ $1 billion వరకు. ఓకే, నియర్ టు $1 billion వరకు ఇంకా ఎడిషనల్గా మనీ పంప్ చేస్తూ ఉంటున్నారు. ఇవి కాకుండా ఆల్ రిజర్వ్ బ్యాంక్స్ మనీ ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలేస్తున్నాయి. ఓకే, ఇష్టం వచ్చినట్టు. ఇది ఎక్కడి వరకు అవుతుందో మనకు తెలియదు అనమాట. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే చెప్పాను కదా ఈ 3 స్టాక్స్ అని చెప్పేసి, ఇది మళ్ళీ మనం చూద్దాం. ఇది నెక్స్ట్ చూడండి, ఒక లిస్ట్ అవుట్ వచ్చింది. ఏంటి చూడండి, మార్చ్ 23 నుండి మల్టీ బ్యాగర్ అండ్ స్టాక్స్. ఓకే, ఒక 26 స్టాక్స్ వీళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. ఓకే, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా నేను మళ్ళీ ఒక లిస్ట్ చేసి పెడతాను. చూడండి, ఇందులో తాలనా సొల్యూషన్స్ లేదు. ఓకే, కొన్ని మిస్ అయినాయి అన్నమాట. ఎనీవే వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 26 స్టాక్స్. ఓకే, అలోక్ ఇండస్ట్రీస్, అదాని గ్రీన్, ఆర్తి డ్రగ్స్. మీకు అదాని గ్రీన్ మీద ఒక వీడియో చేసి పెట్టాను నేను ఆల్రెడీ, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ నెక్స్ట్ రిజల్ట్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను దీపక్ నైట్రేట్ ఉందా. ఓకే, దీపక్ నైట్రేట్ మీకు ఇంకా మూవ్ ఉంటుంది, ఇంకా అప్ సైడ్ చాలా ఉంది దీనికి. ఓకే, ఇలా ఉన్నాయన్నమాట. ఇవి 1 by 1 మనం మాట్లాడుకుందాం. ఇంకా లిస్ట్ కూడా ఉంది. అంటే వీళ్ళు అబ్జర్వ్ చేసింది మరి ఏ క్రైటీరియాని మేము చేశారో తెలియదు, కానీ ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ ఫండమెంటల్ రేషియోస్, వీటి గురించి కొన్ని కామెంట్స్ వచ్చినాయి నాకు. ఫండమెంటల్ రేషియోస్. ఓకే, ఫండమెంటల్ రేషియోస్ ఏంటంటే పిఈ, ఈపీఎస్. ఓకే, ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్, బుక్ వాల్యూ, నెక్స్ట్ ప్రైస్ టు బుక్. ఇవన్నీ కూడా ఒక నీట్గా ఒక వీడియో చేసి పెడతాను అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో మీకు ఇమీడియట్గా నేను ఇవన్నీ చేసి పెడతాను. ఎందుకంటే ఇవి కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి మీకు ఏం జరుగుతుంది ఏంటి. ఇప్పుడు చూసారు కదా మీరు, ఈ పిఈ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది తెలిస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. ఓహో, రిజల్ట్స్ బాగుంటే నిఫ్టీ ఆ పిఈ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట అని చెప్పేసి. అంటే 37 ఉన్న పిఈ ఏమవుతుంది, 20కో 25కో పడిపోతుంది ఎప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి.
రిజల్ట్స్ కూడా దరిద్రంగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్టాక్ ప్రైజే పడిపోతుంది, అంటే నిఫ్టీ పడిపోతుంది అనమాట. అలాగనమాట. ఈ బేసిక్ రేషియోస్ మీద కొంచెం ఐడియా ఉండాలి మీకు. అది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అబ్జర్వ్ చేయవలసిన 3 స్టాకులు చెప్పాను కదా నేను, నిఫ్టీ 50 స్టాక్స్. ఆ స్టాక్స్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను కూడా ఫాలోఅప్ చేస్తాను ఆ 3 స్టాక్స్ గురించి. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.